ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఆయుధాల కార్ఖానాలను పోలీసులు గుర్తించారు. ఎస్ఎల్ఆర్ నుంచి రాకెట్ లాంచర్ వరకు ఆయుధాలను స్వయంగా తయారు చేసుకుంటారని భద్రతా బలగాలు గుర్తించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు. భారీగా ఆయుధాలు తయారీకి వాడే మిషనరీ, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కర్మాగారంగా భావిస్తున్నారు బలగాలు. రైట్, ఎస్ఎల్ఆర్ నుంచి రాకెట్ లాంచర్ వరకైతే ఆయుధాలను స్వయంగా తయారు చేసుకుంటారనైతే అక్కడ భద్రతా బలగాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే సుక్మా జిల్లాలోని మెట్టుగూడ క్యాంపు ప్రాంతంలో నక్సలైట్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అయితే కనుగొని ధ్వంసం చేశారు. దీంతో భద్రతా బలగాలు మరో పెద్ద విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీని ఉపయోగించి భద్రతా బలగాలపై అటు ఏదైతే భారీ ప్రాణ నష్టం చేయాలని చెప్పేసి అటు నక్సలైట్లు భారీ ప్రణాళిక వేశారని, కానీ సకాలంలో అటు భద్రతా బలగాలు తీసుకోవడం వల్ల ఈ ప్రణాళిక పూర్తిగా ధ్వంసమైందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. అడవిలో ఒక నక్సలైట్ రహస్య ఫ్యాక్టరీగా ఉన్నటువంటి ఈ కర్మాగారాన్ని అయితే పోలీసు సుక్మా జిల్లా దళం కావచ్చు, అదేవిధంగా 302 కోబ్రా బెటాలియన్ సంయుక్త బృందం ఏరాపల్లి మరియు కోయిన్మెట్ట గ్రామాల్లో దట్టమైన అడవుల్లో మాత్రం కొండల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టాయి. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో కోయిమెట్ట అడవిలో జరిపినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఈ రహస్య ఫ్యాక్టరీని అయితే కనుగొన్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల తయారీకి ప్రధాన స్థావరంగా కూడా తెలుస్తోంది. అయితే దానికి ధ్వంసం చేసి ఒక పెద్ద నక్సలైట్ కుట్రను కూడా వారైతే అడ్డుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు సామాగ్రిని స్వాధీనం కూడా చేసుకున్నారు. నీలు మిల్లింగ్ యంత్రాలు కావచ్చు, బీజీఎల్ లాంచర్లు 2, అదేవిధంగా బీజీఎల్ హెడ్లు 94, అదేవిధంగా బీజీఎల్ సెల్ఫ్లు 12, అదేవిధంగా హెడ్ గ్రానైడర్లు, అదేవిధంగా బెంచ్ వైర్లు, గ్యాస్ కట్టర్లు, అదేవిధంగా డైరెక్షన్ ఎల్ఈడి పైపులు, మెటల్ వెల్డింగ్ పైపులతో పాటు బోర్వెల్ డ్రిల్లింగ్ బిట్లు కూడా గుర్తించారు. అక్కడ చెక్క రైతులు అంటే ట్రిగ్గర్లు కావచ్చు, మెకానిజము, అదేవిధంగా స్టీల్ పైపులు దాదాపుగా 80 ఇటువంటి మొత్తం కూడా అక్కడ కర్మాగారంలో అయితే భద్రతా బలగాల గురించి మొత్తంలో భారీ మొత్తంలో అటు ఏదైతే పేలుడు పదార్థాలు కావచ్చు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని వాటన్నిటిని కూడా అంటే గుర్తించి ధ్వంసం చేశారు. అయితే ఇంత మొత్తంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అటు భద్రతా బలగాలు కూడా విసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయుధాలు మామూలుగా నాటు తుపాకులు అటువంటి వాడేవారు ఇప్పుడు మాత్రం AK-47 తో పాటు భారీ లాంచర్లు కావచ్చు, ఇటువంటి PSLR లాంచర్లు కూడా వాళ్ళు ఉపయోగించడం కూడా వారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్తర్ నక్సల్స్ కార్యకలాపాలకు ముమ్మరం అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నక్సల్ నిర్మూలన ప్రచారం ఇప్పుడు ముమ్మరం అవుతుందని పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి కిరణ్ చౌహాన్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఫ్యాక్టరీ కనుగొనడం భద్రతా బలగాలు నైతిక స్థాయిని కూడా పెంచాయని చెప్తున్నారు. ఇక నక్సలైట్లు ఇప్పుడు బలహీన పడుతున్నారని, అదేవిధంగా అభివృద్ధి మార్గం సుగమవుతుందని చెప్పేసి అయితే అటు సుక్మా అంటే సూపరింటెండెంట్ కూడా చెప్తున్నప్పటికీ ఇక్కడ సుక్మా జిల్లాలో ఇటువంటి భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి అయితే అటు నక్సలైట్లకు భారీ నష్టం వాటిల్లిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ కర్మాగారం నక్సలైట్లకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని కూడా భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. దాని విధ్వంసం మావోలకు తీరని దెబ్బగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా నక్సలైట్లు భద్రతా దళాలపై దాడులకు సిద్ధం చేయడానికి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కర్మాగారం నుంచి వచ్చినటువంటి ఆయుధాలు ప్రధానంగా వినియోగిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇటువంటి అంటే కర్మాగారాలు ఇంకేమైనా ఉన్నాయనే కోణంలో కూడా భద్రతా బలగాలకు అంటే చర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి వీటిని కనుగొనడం మాత్రం అటు భద్రతా బలగాలు పైచేసి సాధించాయని చెప్తున్నారు. ఇప్పటికే అటు మావోయిస్టులు అంతా కూడా వరుసగా కీలక నేతలంతా నేలకొరగడం, అదేవిధంగా ఏదైతే 2026 మార్చి 31 లోపు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దామని ఇప్పటికే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్లుగా ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా భద్రతా బలగాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతో ఈ భద్రతా బలగాలు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ DRG బృందాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ కి సంబంధించిన వారు కూడా ప్రత్యేకంగా ఈ కూంబింగ్ లో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా అమాయకులకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని అయితే భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి.
ఇప్పటికే ఆ ప్రాంతాల ఏదైతే కొండ గోయల ప్రాంతాలన్నింటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అడవి ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా అంటే జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే పోలీస్ భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా అంటే పూర్తిగా అడవిని అయితే జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అడపదడప అటు మావోయిస్టులు తారసపడ్డప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ఇటువంటి ఏదైతే స్థావరాలను కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇంత పెద్ద మొత్తంలో అంటే ఆయుధాలు బయటపడటం, అదేవిధంగా కర్మాగారాన్ని గుర్తించడం కూడా పోలీసులు మాత్రం అటు భద్రతా బలగాలు మాత్రం విచ్చిపోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.